అయ్యి బాబోయ్! ఈ గాన కాకిల్ని ఒక్క నిమిషం అడ్జస్ట్ అవ్వండి. మా అమ్మ కదూ! నేనిది అన్నా బాగుంది కన్నా అంటూని ముద్దాడుతానే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే అరుక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూశానా పుణ్యమేద చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా ఉంటానే. అయ్యి బాబోయ్! పాట మొత్తం వినేద్దాం అనుకుంటున్నారా? ఆశ దోశ అప్పడం వడ సాంబార్ కూడా. ఇక నేను ఈరోజు 2 రెసిపీస్ కమ్మగా చేసి పెట్టాను. అది కూడా మ్యాంగో ఐస్ క్రీమ్, ఇంకోటి మ్యాంగో జ్యూస్. మరి ఈ 2 రెసిపీస్ చిటికలో ఒక 2 నిమిషాల తయారీ విధానం. అవునా, 2 నిమిషాలు చేయగలవా? చేయగలనంటే చేయగలను. మరి ఈ వీడియో తప్పనిసరిగా చూస్తారు కదా, ఒక్కసారి రెండమ్మా, వివరంగా నీట్గా చెప్తాను. ఇలా ట్రై చేశారంటే అయ్యి బాబోయ్ ఇప్పుడే తెచ్చేసుకుని తినేయాలి అని మీరే అనుకుంటారు. సరేనా? ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని చక్కగా ఒక వాటర్ వేసుకొని ఇలాగా ఒక 2 మామిడికాయలతోనే చేస్తున్నానమ్మా ఇప్పుడు నేను చెప్పిన రెసిపీస్. ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. మీకు బయట నుంచి కదా ఈ మామిడికాయలు వచ్చేది, కొంచెం డస్ట్ అంటూ ఉండిద్ది. అందువల్ల మీరు 1కి 2 సార్లు వాష్ చేసుకుంటే చక్కగా మీరు కళ్ళు మూసుకొని తినచ్చు. అలా ఉంటాయి. మరి బయటంతా కెమికల్స్తో తెగ కొట్టేస్తూ ఉంటారు కదా, మనకేం తెలియక ముందుగానే ఒకసారి కడుక్కొని తినేస్తే చాలే అనుకుంటాం. కానీ అలా కన్నా 1కి 2 సార్లు కడుక్కొని ఇలాగా చక్కగా మీరు ఇలా పీల్ మొత్తం తీసేయండి, తొక్క మొత్తం. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు నేను మరీ అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు. ఇలాగా మీకు నచ్చినగా షేప్ లాగా కట్ చేయడానికి నాకు వచ్చిన విధంగా కట్ చేస్తున్నాను. మనకి ఎలా కటింగ్ చేస్తే ఏముంది, చక్కగా నోటికి మాత్రం రుచిగా ఉండాలి. అవునా కాదా? మరి నేను మాత్రం వాళ్ళలాగా కొంచెం షేప్గా చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకే నాకు తెలిసినలాగా నేను ఇలాగ చేస్తున్నానమ్మా. ఇలాగా మీరు చక్కగా కట్ చేసుకుని ఇలా తోలు మొత్తం తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. మీకు చేతికి ఎలా వీలు అవుతే అలా చేయండి. ఇప్పుడు ఇదంతా చక్కగా తోలు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అయ్యిద్దన్నాను కదా, మీకు కట్ చేసేటప్పుడే కొంచెం టైం పట్టిద్ది. తర్వాత మిక్సీలో వేసినప్పుడు 1 నిమిషంలో అయిపోద్ది. ఇలాగా మ్యాంగోని కట్ చేసేయన్నీ ఇలా ముక్కలుగా వేసేసుకొని, ఇప్పుడు మ్యాంగో అంటే తీగ ఉండదుగా, ఇంకా మనకి షుగర్ అక్కర్లేదులే అనుకుంటారు. కానీ జ్యూస్ చేసేటప్పుడు మనకి షుగర్ అనేది యాడ్ అయ్యిద్దమ్మా. అందువల్ల మీరు షుగర్ అనేది కొంచెం చూసుకుని వేయండి, కొంచెంత ఎక్కువగానే వేయండి. నేను ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ వేసాను, కానీ 5 టేబుల్ స్పూన్ కన్నా ఇంకా ఒక 6-7 టేబుల్ స్పూన్ వేయండి 2 కాయలకి. ఎందువల్లంటే కూసంత తీగ ఉంటేనే మన నోటికి రుచిగా ఉండిద్ది. తర్వాత ఒక ఐస్ గడ్డలని ఒక 5 వేసుకున్నాను. ఇప్పుడు చిక్కటైన కాసిన పాలమ్మ ఇలా వేసుకొని ఎంత వేస్తారంటే ఖచ్చితంగా ఒక పావు గ్లాస్ నిండా పాలు ఇలా కొలుచుకొని వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మనకి పర్ఫెక్ట్గా థిక్నెస్గా రెసిపీ లాగా తయారైద్ది. ఇలా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని చక్కగా దీనిపైన ఐస్ ట్యూబ్స్ మీకు నచ్చితేనే కూల్గా ఆల్రెడీ మీరు మిక్సీ ఆడిచ్చారు కదా, ఇప్పుడు కూడా తాగేటప్పుడు కొంచెం మీకు తగులుతూ ఉంటే ఆ రెసిపీ నీకు నచ్చితే ఇలా వేసుకోండి అమ్మా. నేను ఇప్పుడు ఒక విధంగా చూపించాను కదా, ఇది అందరూ రెగ్యులర్గా చేస్తారు. ఇప్పుడు నా మోడల్ అయితే ఇలాగా మ్యాంగో వేసుకొని చక్కగా ఐస్ ట్యూబ్స్ ఒక 3 వేసుకొని, ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇలా హెల్త్ మనకి మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండమ్మా. ఇలాగ సబ్జా గింజల్ని మనం ఒక 2 గంటల ముందు నానబెట్టండి అమ్మా. ఇలా వాటర్లో చక్కగా ఇలా నానిన తర్వాత ఈ మ్యాంగో జ్యూస్ మీద ఇలాగా మనకి సబ్జా గింజలు వేసుకోండి అమ్మా. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇక ఒకటైతే రెసిపీ చూపించాను. ఇప్పుడు సెకండ్ రెసిపీ మీకు
ఆల్రెడీ ఒక రెసిపీ చూపించినట్టుకున్నాను, అదేమో ఎవరైనా రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయమంటున్నాను కదా, ఇప్పుడు ఒకటి అయ్యింది కదా, ఇక రెండోది మళ్ళీ నేను ఇలా ఐస్ ట్యూబ్స్ వేసుకుని ఎదరే, తర్వాత ఇలాగా చక్కగా మ్యాంగో జ్యూస్ వేసుకొని, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ అమ్మ, ఇది నేను తయారు చేయలేదు, బయట నుంచే తీసుకొచ్చాను. ఇలాగా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని ఇలా దానిపైన మ్యాంగో జ్యూస్ మీద ఇలా వేసుకొని, దానిపైన కొంచెం టేస్ట్ పెంచడానికి ఇలాగా బాదం పప్పుల్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇక ఈ 2 రెసిపీస్ ఉంటాయమ్మా, ఎప్పుడు రెగ్యులర్గా మీరు తాగే కన్నా ఇలాగ డిఫరెంట్గా మీ చేత్తోనే ఇలా కమ్మగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నానమ్మా. ప్రతిదీ నేను చెప్పడానికి రెడీగా ఉన్నానుగా. నా గాన కాకిల పాటలతో పాటు ఇలాగా చిన్న చిన్న టేస్ట్లు పెంచేలాగా ఇలాగ వంటకాలు కూడా చెప్తూ ఉంటానే. మరి ఈ వీడియో మీకు నచ్చిందమ్మా? కంపల్సరీగా చేస్తారు కదా, ఈరోజే డెఫినెట్గా ట్రై చేయండి అమ్మా, చాలా టేస్టీగా ఉండిద్ది. మళ్ళీ మళ్ళీ మీ టేస్ట్లు కావాలని గోలు పెడుతూ ఉంటారు. సరేనా, మరి వెళ్ళరానా? బాయ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.